ధ్యాన విద్యార్థి అంటే గుర్తొచ్చేది అయితే నాకైతే ఆనందే గుర్తొస్తాడు. ఎందుకంటే ఎంత అద్భుతంగా ఆ పుస్తకం రాశారు. మీరు ఎంతమంది చదివారు ఆ పుస్తకము? ఓ, మీ ఫ్యాన్స్ చాలా ఉన్నారు ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక చిన్న నాకు ఒక మైండ్లో ఒక మిరాకిల్ అనిపించిన అంశం ఒకటి చెప్తాను సార్ గురించి. మనము సెక్రటరియట్, తెలంగాణకి సెక్రటరియట్ ఉంటుంది కదా, దానిలోకి పోవాలంటే మీకు పాస్ ఉంటేనే పోవాలి. పాస్ కూడా దొరకదు, అది పోనివ్వరు, అసలు మిమ్మల్ని రానివ్వరు అక్కడికి. అలాంటి సెక్రటేరియట్లోకి అప్పుడు 2 కలిపి ఉన్నాయి, తెలంగాణ, ఏపీ. ఆ మొత్తంలో ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ అందరికీ 41 రోజుల పాటు కంటిన్యూస్గా రెగ్యులర్గా క్లాసెస్ చెప్పి కరెక్ట్ సెంటర్లో, అంటే తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్న అందరి మెయిన్ ఆర్గనైజర్లందరికీ ధ్యానం చెప్పినటువంటి మహాగణుడు మనోడు స్వామీజీ, మన ఆనంద్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. స్వామీజీ నుంచి మెసేజ్ తీసుకుందాం. థ్యాంక్ యూ స్వామీజీ. మనందరం ఇక్కడ కలవడానికి ఇలా ఏకైక కారణం, ఏకైక శక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇలా చప్పట్లు ఎప్పుడు కొట్టకూడదు, చేస్తే ఏదైనా పూర్తిగా చేయాలా, లేకపోతే అస్సలుగా చేయకూడదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం ట్రెండింగ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుంభమేళా టైంలో ఆ కుంభమేళా అనేటువంటిది ట్రెండింగ్ బాగా. ఇప్పుడు కుంభమేళా ట్రెండింగ్లో ఉందా? ఇప్పుడు లేదు, ఆ టైంలో అది. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే మేనిఫెస్టేషన్. అంటే మనకి ఏం కావాలో దాన్ని మనం సృష్టించుకోవడం, క్రియేట్ చేసుకోవడం. ఇందాకే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. డిసెంబర్ 21కి ముందు ఇది ఉందా, ఈ ప్రోగ్రాం ఉందా? కానీ రాము మాస్టర్ యొక్క ఆలోచనలో ఉంది. కానీ ఈరోజు ఆ ఆలోచన అన్నది కార్యరూపం దాల్చింది, అవునా కాదా? ఈ ఆలోచన నుంచి కార్యరూపం దాల్చడానికి మధ్యలో ఏమేమైతే ప్రధాన పాత్ర పోషిస్తాయో ఆ టెక్నిక్స్ మనకు అర్థమయ్యాయి అనుకోండి, మన జీవితంలో ప్రతి విషయానికి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అయితే చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. శాంతం మన జీవితాన్నే మార్చేసేటువంటి అద్భుతమైనటువంటి టాపిక్ ఇది. ప్రతి వ్యక్తి తన జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవాలి అని అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి తీసుకుందాం. అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగా చదువుకోవాలని అనుకుంటారా, అనుకోరా? మంచి చదువులు చదివిన తర్వాత గొప్ప జాబ్ రావాలని అనుకుంటారా, అనుకోరా? గొప్ప జాబులు వచ్చిన తర్వాత ఒక మంచి భర్త రావాలి, మంచి భార్య రావాలి అని అనుకుంటారా, అనుకోరా? తర్వాత పిల్లలు బాగా అద్భుతంగా వాళ్ళను మేము మాకన్నా గొప్ప వాళ్ళని చేయాలి అని అనుకుంటారా, అనుకోరా? వాళ్ళ స్తోమతకు తగిన ఏవేవైతే వాళ్ళ జీవితంలో వాళ్ళు తెచ్చుకోగలరో అవన్నీ తెచ్చుకోవాలని అనుకుంటారా, అనుకోరా? కొంతమంది అనుకుంటారా, మిగతా వాళ్ళందరూ అనుకోరా? ఏదో వచ్చారు కదా సార్, అదేదో మీరే అనుకోండి అన్నట్లు చూస్తున్నారు అందరు కలిసి. ఇక్కడ ఎవరి హోంవర్క్ వాళ్ళు చేసుకోవాల్సిందే. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాలి, ఓకే? అయితే అందరూ అనుకుంటారు, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి అనుకుంటారు. అందరికీ జరుగుతున్నాయా? జరగట్లేదు అంటే అర్థం ఏంటంటే ఎక్కడో మనం లింక్ మిస్ అయిపోయింది. ఎక్కడ లింక్ మిస్ అయ్యింది అన్నది చెక్ చేసుకోవాలి. ఈరోజు మనం ఆ విషయాన్ని సరిగ్గా కనుక అర్థం చేసుకుంటే ఎన్ని అద్భుతాలైనా ఒక వ్యక్తి క్రియేట్ చేయగలరు, ఓకేనా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం కావడానికి. మీరు ఒక హోటల్కి వెళ్తారు, ఇడ్లీనో వడనో ఆర్డర్ ఇస్తారు.
ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎందుకు వెయిట్ చేస్తాం? రెడీ అవ్వడానికి. ఇడ్లీ వడ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 1 నిమిషం తర్వాత ఇడ్లీ వడ తీసుకురా అని అడుగుతామా? రావడానికి ఎంత టైం పడుతుంది? 5 మినిట్స్. వెరీ గుడ్. అదే ఇడ్లీ వడ కనుక రెడీగా లేకుండా వాళ్ళు చేసుకొని రావాలంటే ఎంత టైం పడుతుంది? ½ అన్ అవర్. వెరీ గుడ్. నువ్వు ఇడ్లీ వడ ఆర్డర్ ఇవ్వలేదు, దోశ ఆర్డర్ ఇచ్చావు, అది ప్రిపేర్ చేసుకొని తీసుకురావాలి. దోశ పిండి కూడా లేదు, పిండి తయారు చేసి దోశ తీసుకురావాలి. నీకు ఎంత టైం పడుతుంది? 1 డే టైం పడుతుంది. ఈ విషయాన్ని కొంచెం అవేర్గా ఉండండి. ఇడ్లీ వడ రెడీగా ఉంది, లోపలికి వెళ్ళి తీసుకురావడానికి 5 నిమిషాలే పట్టేది. కానీ ఆ ఇడ్లీని ప్రిపేర్ చేసి తీసుకురావాలంటే పిండి రెడీగా ఉంటే ఒక ½ అన్ అవర్లో వస్తుంది. పిండి రెడీగా లేకపోతే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. చిన్న చిన్న పాయింట్స్ చాలా మైన్యూట్ లెవెల్లో ఉంటాయి. మళ్ళీ నేను చెప్పిన ప్రతిదాన్ని మళ్ళీ అడుగుతాను. నేను ఎవరిని అడుగుతాను తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినో ఒకరిని లేపి అడుగుతూ ఉంటాను నేను. ఓకేనా? అవేర్గా ఉండాలి పాయింట్స్ అన్నీ. ఓకే, నేను ఏం చేశానంటే ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్ అప్పుడు హిమాయత్ నగర్లో, మన హిమాయత్ నగర్ అది ఎల్బీ నగర్ దగ్గర నాగలక్ష్మి మేడం ఇంటి దగ్గర ఉండేది. పత్రిసారిని కలవడానికి వెళ్ళాను. కింద ఒక కార్ షోరూమ్ ఉందన్నమాట. అది సెకండ్స్ అమ్మేది, ప్రీ ఓన్డ్ కార్స్ది. నేను ఒక శాండ్రో కార్ని చూసి అప్పటి వరకు బైక్లో తిరుగుతున్నా, చాలా ఇబ్బంది పడుతున్నా. ఆ కారు చూస్తే చాలా బాగుంది, వైట్ కారు, దాని నెంబర్ 162. 9 అంటే చాలా ఇష్టం. అరే ఈ కార్ చాలా బాగుంది, దీన్ని కొంటే బాగుంటుంది కదా అనుకున్నాం. ఆ సమయం అది ఎప్పుడు 2009-2010 సంవత్సరం. అది చేతిలో చెల్లిగవ్వలేదు, కానీ కారు కొనాలని ఉంది. నేనేమనుకున్నా, ఈ మేనిఫెస్టేషన్లో ఇవన్నీ అన్నీ విని ఉన్నాం కదా, థియరీని ఒకసారి ప్రాక్టికల్గా అప్లై చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఇంటికి వెళ్ళి కూర్చున్నా. ఆ కార్ని నేను కొన్నట్లు, ఆ కారులో నేను తిరుగుతున్నట్లు అన్నీ విజువలైజ్ చేస్తున్నాను నేను. ఈ ఎగ్జాంపుల్లోనే మీకు మొత్తం ఎసెన్స్ అంతా అర్థమైపోతుంది. కారు కొన్నాను అని అనగానే నా మైండ్లో, నీ యదవ మొహానికి మళ్ళీ కారు ఒకటి, నా లోపల నుంచి ఆలోచన, ఒరే రూపాయలు ఎక్కలేదు, ఎట్లా కొంటారు కారు? నా మైండ్ మళ్ళీ ప్రశ్నిస్తోంది. సెకండ్ థాట్, కారులో తిరుగుతున్నాను, బైక్లో తిరగడానికి సరిగ్గా ఫ్యూయల్కి లేదు, ఇప్పుడు కారులో ఫ్యూయల్ ఎట్లా వస్తుంది? మళ్ళీ సెకండ్ క్వశ్చన్, ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి మైండ్ అది? కారు కొనాలని చెప్తున్నది ఎవరి మైండు? నువ్వు ఏం కొంటావు? కారుకి, బైక్కే ఫ్యూయల్ లేదు, కారుకి ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుందని ఎవరి మైండ్ చెప్తోంది? కావాలని ఎవరు అడుగుతున్నారు? నువ్వు కొనలేవని ఎవరు అడుగుతున్నారు? ఎవరు చెప్తున్నారు? చూడు, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద మైండ్. ఓకే, మైండ్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ఎంత దాన్ని ప్రయత్నం చేస్తున్నా, దాని ఆపోజిట్ థాట్స్ అన్నీ నా లోపలికి వస్తున్నాయి. నేను ఈ కారు కొన్నాను అంటుంటే నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు అది. అప్పుడు నేను ఏం చేశానంటే, ఫోకస్డ్గా అసలు కారు ఎందుకు కావాలా నాకు, నేను ఎందుకు కొనాలనుకుంటున్నాను, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నీకు కారు కావాలా, ఎందుకు కావాలా? ఫస్ట్ రాయడం మొదలుపెట్టాను. ఓకే, కారులో వెళ్తే కనుక, బైక్లో ఇద్దరమే వెళ్తాం, కారులో వెళ్తే కనుక 5 మంది వెళ్ళొచ్చు. ధ్యాన ప్రచారానికి ఈజీ అవుతుంది. సెక్రటేరియట్లో చాలా క్లాసెస్ జరుగుతున్నాయి. మెటీరియల్ అంతా తీసుకెళ్ళాలంటే బైక్లో తీసుకెళ్ళలేక ఆటోలలో తీసుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అక్కడ లోపల తీసుకెళ్ళాలంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. నాకు నా అవసరాలు ఏమైతే ఉన్నాయో అన్నీ రాశాను నేను ఫస్ట్ క్లారిటీగా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లారిటీ. నువ్వు ఎందుకైతే కొనాలి అని అనుకుంటున్నావో క్లారిటీ అనేది ఇంపార్టెంట్. పాయింట్ వైజ్ అన్నీ రాసేసాను. ఓ మై గాడ్, ఇన్ని అవసరాలు ఉన్నాయా నాకు, మరి కార్ కంపల్సరీ కావాల్సిందే కదా. నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేసేసింది, నా మైండ్ యాక్సెప్ట్ చేసేసింది. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేనేం చేశాను,
కారు కొనడానికి కొంత టైం పడుతుంది. చేతిలో చిల్లి కావాలకుండా ఎవరైనా కారు కొంటారా? అప్పుడు 2,50,000 ఎంతనో పడింది అది. ఓకే, సెకండ్స్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ కారును నేను టైం ఫ్రేమ్ పెట్టేశాను. నాకు ఎగ్జాక్ట్ ఇది 1 వీక్లోనే కావాలా అని. ఏది చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఎగ్జాక్ట్ 1 వీక్లో కావాలా. 1 వీక్ తర్వాత ఒక రోజు ఎక్కువ అయితే కూడా నాకు కారు వద్దు. ఓకే, మళ్ళీ వెంటనే ప్రతికూలమైన ఆలోచనలు వస్తున్నాయి. 1 వీక్లో ఎవరు ఇస్తారా డబ్బులు ఇంతకు? ఎవరి మైండ్ చెప్తోంది? నా మైండే చెప్తోంది. 1 వీక్లో కొనాలని ఎవరి మైండ్ చెప్తోంది? నా మైండ్ చెప్తోంది. మళ్ళీ ఎందుకు 1 వీక్లో కారు కావాలో రాశాను. అప్పుడు ఈ లోపల ఇన్ఫర్మేషను పక్కాగా ఉంది. నా మైండ్ నమ్మింది పూర్తిగా. ఎప్పుడైతే ఈ లోపల ఓకే అనేటువంటి సిగ్నల్ వచ్చిందో దానికి తగినటువంటి రసాయనాలన్నీ మన శరీరంలో ఉత్పత్తి కావడం మొదలవుతాయి. మనం మనిషి అంటేనే గుర్తుపెట్టుకోండి, మనిషి అంటేనే మన లోపల ఉండేటువంటి బిలీఫ్ సిస్టమ్, అంటే నమ్మకాలు, మన ఎమోషన్స్ అంటే భావావేశాలు, మన యొక్క థాట్స్ అంటే మన యొక్క ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, యాక్షన్స్, మనం చేసే పనులు. నేను ఈ 5 పాయింట్లు మళ్ళీ వరుసగా అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. ఎవరిని లేపడుగుతాను తెలియదు, మీరు లేయండి సార్. నేనేం చెప్పాను ఇప్పుడు? 5 పాయింట్స్ చెప్పాను. ఏం చెప్పాను చెప్పండి? ఫస్ట్ ఏం చెప్పాను? వాక్కులు చెప్పలేదు. కూర్చోండి. నేను వెంటనే లేపి అడుగుతూ ఉంటాను. నేను ఊరికే చెప్పి వెళ్ళిపోండి. నేను గుర్తుపెట్టుకోండి, మన యొక్క బిలీఫ్స్, మన నమ్మకాలు, మన ఎమోషన్స్, మన భావావేశాలు, థాట్స్, మన యొక్క ఆలోచనలు, మన యొక్క వర్డ్స్ అంటే మనం మాట్లాడే మాటలు, మన యొక్క యాక్షన్స్, మనం చేసే పనులు. ఒకటి మనం ఇంటర్నల్గా డిసైడ్ అయినప్పుడు, దాన్ని నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ఇవన్నీ అలైన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మీ ముందు ఎన్నో ప్రాబబిలిటీస్ ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి, కానీ నీకేం కావాలో దాని మీదే ఫోకస్ ఉంటుంది. మన లోపల ఉండేటువంటి ప్రతి అంశము మనకి ఏదైతే కావాలో దాని మీదే మనం ఫోకస్ చేస్తాం. మన ఎమోషన్స్, మన బిలీఫ్స్, మన థాట్స్, మనం నోరు విప్పితే ఏం మాట్లాడతామో ఇవన్నీ కూడాను మన యాక్షన్స్తో సహా అలైన్ అవుతాయి. అవి బై డిఫాల్ట్గా జరిగే చర్య ఇది ఎవరూ ప్రయత్నం చేయరు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది ఆల్రెడీ ఎన్నో మేనిఫెస్ట్ చేసిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ఇక్కడేం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదు, కానీ దీన్ని సైంటిఫిక్గా మనం తెలుసుకుంటున్నాం. నా జీవితంలో ఇది అనుకొని నేను ఇది సాధించేసాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 కౌంట్ లేదు, చాలామంది ఉన్నారు. గట్టిగా చెప్పాలి కొడదాం వీళ్ళందరికీ. కానీ దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్ని మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం పరిధి ఉండదు. ఇంకా మనం చేసే పనులకు పరిధి అనేది ఉండదు. ఎంతైనా అద్భుతంగా చేస్తాం. ఓకే మాస్టర్స్, వన్స్ మనం డిసైడ్ అయ్యాము అంటే దాని తాలూకా ఎనర్జీ, అది డ్రైవింగ్ ఫోర్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఆ రోజు ఏ థాట్ని అయితే నేను రిలీజ్ చేశానో కరెక్ట్గా ఆ టైంకి నాకు చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు, నేను చేసే వర్క్స్ అన్నీ వాళ్ళు తెలుసుకొని నువ్వు కారులో చేస్తేనే ఇవన్నీ చేయగలవు, బైక్లో చేయడానికి కుదరదని చెప్పేసి పట్టుబట్టి
ఆ కార్ తీసుకో అంటే ఒరే ఆల్రెడీ ఒకటి కార్ అయితే చూశాను అని చెప్పాను అంతే. పోయి పట్టుకొచ్చేసారు కారు. వాళ్ళు అంతకుముందు తెలుసుకోవచ్చు కదా, వాళ్ళు అంతకుముందు తెలుసుకొని నాకు కారు తీపియచ్చు కదా. పోనీ ఆ వారంలోనే వాళ్ళు తెలుసుకోవాలా, దాని తర్వాత తెలుసుకోవచ్చు కదా. మనం ఏదైతే ఇక్కడ డిసైడ్ అవుతామో హోల్ యూనివర్స్ దానికోసం పనిచేయడం మొదలు పెడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే యూనివర్స్ అంటే కూడా నువ్వంటేనే యూనివర్స్. అది మ్యాక్రో, ఇది మైక్రో. నువ్వు ఇక్కడ ఏది డిసైడ్ అవుతావో, ఇప్పుడు ఎక్కడో వాళ్ళు ఉన్నారు, నాకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ టైంకి వచ్చి, వాళ్ళు హైదరాబాద్లో లేరు, నేను అప్పుడు ఆ టైంలో హైదరాబాద్లో ఉన్నాను. వాళ్ళు తెలుసుకోవడం ఏంటి, వాళ్ళు హైదరాబాద్ రావడం ఏంటి, వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఏంటి, నేను కరెక్ట్గా టైం పెట్టాను దానికి. 1 వీక్లోనే కావాలి, 1 వీక్ తర్వాత వస్తే కూడా నాకు అది వద్దు, మళ్ళీ నేను తీసుకుని దాన్ని. ఎంత ఆథెంటిక్గా ఉన్నామో చూడు. అయిపోయింది. ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పటి వరకు నేనేం చేస్తున్నానంటే, ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో దాంట్లోనే ఉండడము. కొన్ని రకాల బిలీఫ్ సిస్టమ్స్ నేను నా మైండ్లో చోటు చేసుకొని ఉన్నాయి. ఏమని? ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు మనము డబ్బు అనేది మనల్ని చాలా డీవియేట్ చేస్తుంది, డబ్బు జోలికి వెళ్ళకూడదు, మనీ అనేది అవసరాలకు మించి ఉండకూడదు, ఈ పూటకు భోజనానికి ఉంటే చాలు. ఎన్నో బిలీఫ్ సిస్టమ్స్ నా లోపల ఉన్నాయి. ఈ కారు విషయాన్ని ఎప్పుడైతే నేను మేనిఫెస్ట్ చేశానో ఆ క్షణం నుంచి నా బిలీఫ్ సిస్టమ్ మీద వర్క్ చేయడం మొదలుపెట్టాను. అసలు నా లోపల ఆనంద్ అంటే ఎవరు, ఏంటి అంటే నీ బిలీఫ్ సిస్టమే నువ్వు, నా బిలీఫ్ సిస్టమే నేను. నా బిలీఫ్స్లో అంటే నా యొక్క నమ్మకాలలో సరికానివన్నీ తీసేయడం మొదలుపెట్టాను. ఓకే, ఏం కావాలి ఇప్పుడు, వాట్ నెక్స్ట్? ప్రతి విషయాన్ని అలా క్రియేట్ చేయడం మొదలుపెట్టాం. అలానే నేను 7th క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ని. 8th క్లాస్లో పత్రి సార్ మా స్కూల్కి వచ్చారు. ఆయన ధ్యానం నేర్పించారు. ఇది 1998లో జరిగింది, 1998లో జరిగింది. ఆయన మెడిటేషన్ నేర్పించిన తర్వాత ఆ తాడిపత్రి, మాది అనంతపురం జిల్లా తాడిపత్రి, ఒక 7th క్లాస్లో ఫెయిల్ అయినటువంటి ఒక స్టూడెంట్. పుస్తకాలంటే భయం నాకు చాలా. అటువంటి ఒక ఫెయిల్ అయినటువంటి ఒక స్టూడెంటు, ఆ స్టూడెంట్తో ఒక పుస్తకాన్ని రాయించారు పత్రి సార్. నా బిలీఫ్ సిస్టంలో బుక్స్ అంటేనే భయం, కానీ దాన్ని బ్రేక్ చేసేసాం కాన్షియస్గా. ఏదైనా చేయగలడు పిరమిడ్ మాస్టర్. ధ్యాన విద్యార్థి అన్నటువంటి పుస్తకం రాగానే ఇక్కడ ఈ స్టేజ్ దగ్గర ఎలా అయితే ఇలా మాట్లాడుతున్నామో, ఇంకొక కరెక్ట్గా ఒక నెల రోజుల్లో ప్రారంభమవుతుంది ధ్యాన మహాచక్రం అన్నప్పుడు, మహిళా ధ్యాన మహాచక్రం. పత్రి సార్ నన్ను పిలిచి, ఆనంద్, నీకు బుక్ రాయడానికి 3 ఏళ్ళు పట్టింది, ధ్యాన విద్యార్థి, మహాయజ్ఞం చేసావు, ఈ యజ్ఞాన్ని మెయిన్ యజ్ఞంలో చేయరా అన్నారు సారు. అంటే ఏంటి సార్ అన్నాను. మెయిన్ స్టేజ్ మీద చేయరా అన్నారు. కరెక్ట్గా 1 మంత్ ఉంది, అంతే కదా రాము? 1 మంత్ రాము, నేను, నాగేంద్ర, నవకాంత్, నలుగురం కలిసి కరెక్ట్గా 1 మంత్ అంతే. అస్సలు అది ఏది పగలో ఏది రాత్రో కూడా తెలియట్లేదు. సార్ 1 వీక్ చెప్తే భయపడిపోయాను ఫస్ట్. సార్ ఒక పని చేద్దాం, 4 డేస్ చేద్దాం, వారం రోజులు అంటే ఏమో మరి. అసలు యజ్ఞంలో 24 డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఏదో ఒక డిపార్ట్మెంట్ తీసుకుని పని చేస్తుంటాను నేను ప్రతి సంవత్సరం. యజ్ఞమే చేయాలంటే ఎలా చేస్తాం? మెయిన్ కదా, చేతిలో డబ్బులు లేవు, ఫస్ట్ రూపాయి చేతిలో లేదు. ఆ టైంలో మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు. కానీ పత్రి సార్ చెప్పారు, రైట్,
మళ్ళీ ఫార్ములా అప్లై చేయడం. 2017 సంవత్సరంలో డిసెంబర్ 21వ తేదీ నుంచి 4 రోజులు 21, 22, 23, 24 ఆ వీడియోలను చూస్తే మీకు తెలుస్తుంది ఎట్లా జరిగిందో. హైదరాబాదులో ఎవరైతే రెనౌండ్ స్పీకర్స్ ఉన్నారో, అద్భుతమైనటువంటి గంప నాగేశ్వరరావు గారు, ఆకెళ్ళ రాఘవేంద్ర గారు, బిఆర్ షఫీ, గొప్ప గొప్ప మాస్టర్లందరినీ ఆ స్టేజ్ మీదకు మనం వాళ్ళ జ్ఞానాన్ని ధ్యాన విద్యార్థి మహాచక్రం అనేటువంటి పేరుతో అద్భుతంగా మనం చేయడం జరిగింది. జస్ట్ 1 month స్పాన్ ఆఫ్ టైంలో. అది మామూలుగా అయితే కనుక ఊహకు కూడా అందదు. అది పత్రిజీ శక్తి అంత అద్భుతంగా ఉంటుంది. 1, 2 సార్ యొక్క వాక్కును మనం విశ్వసించడం, నమ్మడం. సార్ చెప్తారు, సార్ చెప్పినప్పుడు దాన్ని మనం నమ్మడం, విశ్వసించడం అనేది కూడా ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆ మిరాకిల్స్ జరుగుతాయి. ధ్యాన విద్యార్థి మహాచక్రం అనేది జరిగిన మరుక్షణం 2017లో జరిగింది. అది 2018లో సార్ పిలిచారు, ఆనంద్ యు ఆర్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనే కంపెనీకి యు ఆర్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సార్ నేను ఒక క్వశ్చన్ అడిగాను, సార్ నా పర్పసే ధ్యాన విద్యార్థి అనుకున్నాను. ఇప్పుడు ఈ ధ్యాన విద్యార్థి అనేటువంటి ప్రాజెక్ట్ను ప్రతి జిల్లాలలో, మండలాలలో, గ్రామాలలో తీసుకెళ్ళడానికి ఆ పుస్తకాలను 10,000 పుస్తకాలు ప్రింట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంతా ఆ వర్క్ చేయాలనుకున్నాను. మీరేమో టీవీ ఛానల్ చూడమని చెప్తున్నారు. దాంట్లో నాకు ఏబిసిడి జ్ఞానం కూడా లేదు. నాకు మీరు గైడ్ చేయండి అని అడిగాను. మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి దానికి ఇంటర్లింక్డ్ ఉంది. నేను అన్ని ఇప్పుడు మళ్ళీ మీకు కనెక్ట్ చేసుకుంటూ వస్తాను. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సార్ చెప్పారు, పత్రి సారు, ఆనంద్ గుర్తుపెట్టుకో, ప్రస్తుత కర్తవ్యం ఏంటి, తక్షణ కర్తవ్యం గురించి ఆలోచించు. తక్షణ కర్తవ్యం ఈ మూమెంట్లో వర్క్ గురించి ఆలోచించు. నేను నీతో మాట్లాడుతున్నాను, ఓకే, నాకు పిఎం నుంచి కాల్ వచ్చింది, ప్రధానమంత్రి నుంచి కాల్ వచ్చింది అనుకో, నేను నీతో మాట్లాడాలా, ప్రధానమంత్రితో మాట్లాడాలా అన్నాడు సారు. నేనేం సార్, నేను ఎప్పుడైనా మాట్లాడవచ్చు నాతోటి, ఫస్ట్ అక్కడ మాట్లాడడం ఇంపార్టెంట్ కదా అన్నాను. ఎందుకని అడిగాడు. ఎందుకు ఏంటి సార్, మీకు వచ్చిన ఫోన్ అక్కడ నుంచి కాబట్టి అది ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్ కదా అన్నాను. ఇది కూడా అంతేరా, ధ్యాన విద్యార్థి అనేది పక్కన పెట్టి ఫస్ట్ పిఎంసి సంగతి చూడు అన్నాడు సార్. నేనేమో బుక్కులన్నీ ప్రింట్ చేసి నెక్స్ట్ ఇయర్ వర్క్కి అంతా కోఆర్డినేషన్ చేసుకొని దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొని రెడీగా పెట్టాను. ఒక క్షణంలో మారిపోయింది. పిఎంసి 2020 సంవత్సరంలో మళ్ళీ పిలిచాడు, నువ్వు కంపెనీకి సిఎఫ్ఓగా కూడా ఉండాలన్నారు. రైట్ సార్, సిఎఫ్ఓ అంటే ఏందో కూడా తెలియదు మనకు, చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ అని అయిన తర్వాత తెలిసింది అది. తర్వాత 2024 లాస్ట్ నవంబర్ 13 ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. మాది ఎక్కడ, అనంతపురం జిల్లా, మండలం ఏంటి, తాడిపత్రి. క్యాండిడేట్ ఎవరు, 7th క్లాస్ ఫెయిల్ అయినవాడు. 8th క్లాస్లో ధ్యానం నేర్చుకున్నాను. MBA ఫస్ట్ క్లాస్లో కంప్లీట్ చేశాను. ఆ క్షణం నుంచి పత్రి సార్ ఏం చెప్తే అది చేయడం మొదలుపెట్టాను. సార్ చెప్పిన ప్రతిసారి నేను ఇంప్లిమెంట్ చేసినటువంటి టెక్నిక్ ఇది ఒక్కటే, ఇంకేం లేదు. కానీ ఇంప్లిమెంట్ చేసింది నేను ఇదే అన్నది నాకు కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది. అంతే. నేను ఏదైనా చేస్తున్నప్పుడు చాలా ఫోకస్డ్గా ఉంటాను. నేను ఎంత ఫోకస్డ్గా ఉంటానో ఒక మనిషి ఊహకు అందదు. నేను రాము కలిసి పని చేస్తుంటాం. రాము మాస్టర్కి బాగా తెలుసు. తర్వాత నేను పనిచేసేటప్పుడు నాకు పగలు రాత్రి తేడా ఉండదు. నేను పని చేసే కొద్దీ నా ఎనర్జీ మల్టిప్లై అవుతూ ఉంటుంది. పని చేసే కొద్దీ అలసిపోను. నేను పని చేసే కొద్దీ నేను ఎనర్జీ మల్టిప్లై అవుతూ ఉంటుంది. మనము మేనిఫెస్టేషన్లో కొన్ని కీ పాయింట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే,
నా పర్సనల్ అనుభవాలన్నీ నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇవి నా నిజ జీవిత ఉదాహరణ. జరిగే ప్రతిదాన్ని నేను మళ్ళీ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, మాస్టర్స్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే నువ్వు దేన్నైతే సృష్టించుకుంటున్నావో అది నీకు ఆనందాన్ని ఇవ్వాలి. ఓకే, నీ యొక్క డిజైర్ ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్, చాలా క్లారిటీగా ఉండాలి. చాలామంది కారును మాత్రమే కోరుకుంటారు. మరి దానికి ఫ్యూయల్ ఎవరు పోస్తారు? దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు? దానికి రిపేర్లు వస్తే రిపేర్లు ఎవరు పెడతారు? మీరు కోరుకునేటప్పుడే కారు కావాలి, ఈ కారు అద్భుతంగా దీన్ని నేను ఎంజాయ్ చేయాలి, ఈ కారులో ట్రావెల్కి అన్నింటికీ చక్కగా అద్భుతంగా ఉపయోగపడాలి. దీనికి ఏ అవసరాలు అయితే ఉంటాయో అవన్నీ నాకు ఈజీగా ప్రతిదీ సమకూరుతూ ఉండాలి. మా ఫ్రెండ్ ఒకడు ఏం చేశాడు, నా అనుభవాన్ని వాడు కారు సృష్టించుకున్నాడు. వచ్చే రోజు తిట్టకుండా తిట్టాడు, నీ మాట విని నేను కారును సృష్టించుకున్నాను రా, అది నీళ్లు తాగినట్లు తాగుతుంది పెట్రోల్ను, అది రిపేర్లు వచ్చింది, మొన్ననే గేర్ బాక్స్ పోతే 45,000 రూపాయలు సెకండ్ హ్యాండ్లో పెట్టి కొనాల్సి వచ్చింది. వాడు ఒరే, మేనిఫెస్టేషన్ అంటే నువ్వు ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటున్నావో చేసుకునే ముందే దానికి ఒక క్లియర్ థాట్ ఉండాలి. కారును సృష్టించుకున్నాడు, ఫ్యూయల్ పట్టే ప్రతిసారి ఏడుస్తాడు వాడు, దానికి రిపేర్లు వచ్చిన ప్రతిసారి తిడతాడు, దాన్ని కారును తిడతాడు, దీన్ని అనవసరంగా కొని నా ప్రాణానికి తెచ్చుకున్నాను దీనిని. సో కారు కొనడం ఎంత ఇంపార్టెంటో ఆ కారుకు కావాల్సిన ప్రతిదాన్ని మీరు దాన్ని సృష్టించుకునే ముందే ఆ క్లియర్ థాట్ ఇవ్వాలి దానికి. ఎప్పుడైతే నువ్వు ఇది కావాలి అని నువ్వు సంకల్పం చేసావో ఆ సంకల్పానికి అనుగుణంగా, ఆ థాట్కి అనుగుణంగా నీ యొక్క బిలీఫ్ సిస్టమ్, నీ యొక్క ఎమోషన్స్, నీ యొక్క థాట్స్, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే పనులు అన్నీ మొత్తం అలైన్ అవుతాయి. ఈ చర్యలన్నీ ఇంటర్నల్గా నీకు కనబడేవి బయటికి. ఇప్పుడు నీ బిలీఫ్స్ నీకు తెలుస్తాయి, నీ ఎమోషన్స్ నీకు తెలుస్తాయి, నీ థాట్స్ నీ అవేర్నెస్లో ఉంటాయి, నీ యొక్క మాటలు నువ్వు అవేర్గానే మాట్లాడుతావు, నీకు తెలుస్తాయి, నీ యాక్షన్స్ నీకు కనబడతాయి. ఇవి 5 బయటికి ఎలాగైతే కనబడుతున్నాయో బయటికి కనబడని చర్యలు కొన్ని వందల చర్యలన్నీ లోపల జరుగుతాయి. మళ్ళీ మన న్యూరాన్స్లో, మన బ్రెయిన్ వేవ్స్లో, మన ఎనర్జీ సిస్టంలో, మన వైబ్రేషన్లో, మన ఫ్రీక్వెన్సీలో ఇవన్నీ చేంజెస్ జరుగుతాయి. ఇది ఒక పెద్ద శాస్త్రం, ఇది ఒక అద్భుతమైన శాస్త్రం. మనము ఎప్పుడైతే క్లియర్ థాట్ మనకు ఉందో దానికి ఇవన్నీ అలైన్ అవుతాయి. దీనికి మీరు ఏదైతే కోరుకున్నారో దానికి ఒక టైం పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్రౌండ్ నట్, శనక్కాయ, వేరుశెనగ మనం పంట వేస్తాం. ఎన్ని రోజుల్లో వస్తుంది? 3 నెలల్లో వస్తుంది, 4 నెలల్లో వస్తుంది. మామిడి పండు మొక్కేసాం, మామిడి పండు ఎప్పుడు వస్తుంది? నాకు 3 నెలల్లో రావాలంటే ఎట్లా మామిడి పండుని? అందుకే నీ థాట్ ఏది, తర్వాత ఆ థాట్కి నువ్వు నీ యొక్క ఫోకస్ ఉందా లేదా, నీ ధ్యాస అనేది మరీ ఇంపార్టెంట్. అందుకే పత్రి సార్ ధ్యాస శాస్త్రము అనేటువంటిది చాలా అద్భుతంగా చెప్పారు ఆయన. ఈ ధ్యాస అనేటువంటిది మొక్కకు ఎరువులు, వాటరు, సూర్యరశ్మి, ఆ మొక్కకు కావాల్సిన ప్రతిదీ, ఆ ఎన్విరాన్మెంట్ ఇచ్చినట్లు అనమాట. మన ధ్యాస ఎక్కడైతే ఉంటుందో సృష్టి అక్కడ జరుగుతుంది. ఇది ధ్యాస శాస్త్రం. అందుకే మనం ఒకటి కోరుకున్న తర్వాత మ్యాక్సిమం మన ఎనర్జీ అంతా కూడా దాని మీదనే ఉంటుంది. ఇక్కడ ఒకటి మనకు ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అంటే, మనం ఏదైతే కోరుకుంటామో మనకు ఒక ప్రీవియస్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. అంటే దానికి ముందు మనకు ఒక నమ్మక వ్యవస్థ ఉంటుంది. మన పట్ల మనకే ఒక అపనమ్మకం, మన పట్ల మనకే విశ్వాసం లేకపోవడం, ఇవి మనల్ని డామినేట్ చేస్తాయి. అందుకే వాటిని క్లియర్గా రాస్తాం మనం. ఇది ఎందుకు నేను ఈ కారు కొనాలనుకుంటున్నాను, ఎప్పుడైతే రాశానో నా బిలీఫ్, నా మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది, ఒప్పుకుంది. అరే ఇన్ని అవసరాలు ఉన్నప్పుడు మరి కొనకపోతే ఎలా అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం
దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మన లైఫ్లో ఏవేవైతే మనకు కావాలో అవన్నీ మనం అద్భుతంగా సృష్టించుకోగలుగుతాం. ఓకే, నాకు థియరీ చెప్పడం ఎంత ఇష్టమో, ఎంత ఇంపార్టెంట్గా అనిపిస్తుందో, ప్రాక్టికల్స్ చేయించడం కూడా అంతకన్నా లక్ష రెట్లు ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు దీన్ని థియరీనే విందామా, ప్రాక్టికల్గా కూడా చేద్దామా? క్లోజ్ యువర్ ఐస్, బీ స్ట్రైట్, హాయిగా కంఫర్టబుల్గా కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక, ఈరోజు కొత్తగా ఫస్ట్ టైం మెడిటేషన్ వచ్చింటే ధ్యానాన్ని ఎలా చేయాలో ఒకసారి చెప్తాను. కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చోవాలి, వేళ్ళల్లో వేళ్ళు ఉంచాలి, కళ్ళు రెండు మూసుకోవాలి. గ్లాసెస్ ఉన్నవాళ్ళు తీసి పక్కన పెట్టుకోండి, కళ్ళద్దాలు ఉన్నవాళ్ళు తీసి పక్కన పెట్టుకోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చోవాలి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస. ఒక 5 minutes మన సహజంగా సరళంగా తానంతట తానుగా జరుగుతున్న మన శ్వాసను గమనిద్దాం. ఎన్నో ఆలోచనలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. అప్రయత్నంగా ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఈ వచ్చే ఆలోచనలని ఎప్పటికప్పుడు కట్ చేసి మన ధ్యాసను సహజంగా సరళంగా తానంతట తానుగా జరుగుతున్న శ్వాస మీదకు మరల్చుతాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటితో మనకు సంబంధం లేదు. మన ధ్యాస మాత్రం పూర్తిగా శ్వాస మీద ఉంచుతాం. మనం ఏది సృష్టించుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిశ్చలమైన మనసు అవసరం. గందరగోళమైన ఆలోచనల మధ్యన కాకుండా ఆలోచన రహిత స్థితిలో మనం ఉండడం అన్నది మొదటి స్టెప్. ఈ భూమి మీద ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి సృష్టించుకోవాలని ఉంటుంది. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని సృష్టించుకోవాలని ఉంటుంది. డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు సృష్టించుకోవాలని ఉంటుంది. రిలేషన్షిప్స్ సరిగ్గా లేని వాళ్ళకి మా రిలేషన్షిప్ అద్భుతంగా ఉండాలి అని అనుకుంటారు. ఎవరికి ఏది అవసరమో దాన్ని సృష్టించుకోవాలి అనుకుంటారు. ఇప్పుడు మీరు ఏది సృష్టించుకోవాలనుకుంటున్నారో ఆ ఆలోచనను ఒకసారి క్లారిటీగా మీ లోపలనే ఒక్కసారి నేను ఇది సృష్టించుకోవాలనుకుంటున్నాను అన్న నిర్ణయం తీసుకోండి. మీరు ఏది సృష్టించుకోవాలనుకుంటున్నారు మీ లైఫ్లో? హెల్తా, ప్రాస్పరిటీనా, రిలేషన్షిప్సా, వాట్ ఎవర్. మంచి ఉద్యోగమా, ఈ ప్రాసెస్లో మీ ఫోకస్ అంతా మీరు ఏది సృష్టించుకోవాలనుకుంటున్నారో దాని మీదే ఉండాలి. మీ చుట్టూ ఏ శబ్దాలు ఉన్నా, మీ చుట్టూ ఏం జరుగుతున్నా అది మీకు ఎఫెక్ట్ చేయకూడదు. మీరు ఆ ప్రాసెస్లో అంత ఫోకస్డ్గా ఉండాలి.
ఇప్పుడు ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నారో, ఏది కావాలి అని మీరు నిర్ణయం తీసుకున్నారో, అది మీకు ఎందుకు, దాని అవసరం ఏంటి మీకు? మీరు ఏదైతే సృష్టించుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి అది మీకు ఏం అవసరం అన్నటువంటిది కొన్ని పాయింట్స్ రూపంలో చక్కగా మీకు మీరే అది విశ్వసించేటట్లు, దాన్ని నమ్మేటట్లు, దాని అవసరం ఏంటి, దానివల్ల మీ లైఫ్లో ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్ లేదనుకోండి, హెల్త్ బాగుంటే ఓకే మీకేం జరుగుతుంది? హెల్త్ బాగుంటే ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, మన పనులను మనం చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, నిజంగా మీరు ఏదైతే సంకల్పించారో, ఏదైతే మీరు కావాలని ఆ తీవ్రమైన కోరిక, మీ డిజైర్ ఉందో కోరిక, అది నిజంగా మేనిఫెస్ట్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది నిజంగా మీకు లభించినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు? ఎంత అద్భుతంగా అనుభూతి చెందుతారు? మీరు కోరుకున్నది మీ దగ్గరికి వచ్చినప్పుడు, అది మేనిఫెస్ట్ అయినప్పుడు మీ లైఫ్లో ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు? ఎంత అద్భుతంగా అనుభూతి చెందుతారు? మీ పట్ల మీకు ఎంత అద్భుతమైనటువంటి ఫీల్ ఉంటుంది? దాన్ని మనం విజువలైజ్ చేద్దాం. ఉదాహరణకు మీకు హెల్త్ కోరుకున్నారు, ఒక అనారోగ్యం నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి ఆ హెల్త్ మీకు వచ్చేసింది. మీకు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతంగా ప్రాస్పరిటీ ఉంది, అబండెన్స్ వచ్చేసింది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు? మీకు కావాల్సిన జాబ్ వచ్చేసింది, ఎలా ఫీల్ అవుతారు? నిజంగా మనం కోరుకున్నది మన జీవితంలో మేనిఫెస్ట్ అయితే, అది నెరవేరితే మనం ఎలా అనుభూతి చెందుతామో ప్రస్తుతం దాన్ని అంత అద్భుతంగా అనుభూతి చెందగలగాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చాలా ఫోకస్డ్గా ఉండాలి. మీ ధ్యాస అంతా చాలా ఫోకస్డ్గా ఉండాలి. మీరు ఎంత ఫోకస్డ్గా చేస్తే రిజల్ట్స్ అంత అద్భుతంగా ఉంటాయి. మీరు నిజంగా దాన్ని, మీరు కావాలని కోరుకుంటున్న దాన్ని మీరు అనుభూతి చెందుతూ ఉంటే మీ ముఖంలో ఉండే ఆనందం మాటల్లో వర్ణించలేం. భవిష్యత్తులో ఒకానొక సమయంలో జరగబోయేటువంటి మీ జీవితంలో మీకు కావాల్సినటువంటి ఒక విషయాన్ని ప్రస్తుతంలో అది జరిగినట్లు, అది జరగడం వలన మీరు ఎలా అనుభూతి చెందుతున్నారో, ఎలా ఆనందిస్తున్నారో అన్నటువంటిది భవిష్యత్తులో ఒకానొక సమయంలో జరగబోయేదాన్ని ప్రస్తుతంలోనే జరిగినట్లు, దాన్ని మనం ఆస్వాదిస్తున్నట్లు, అనుభూతి చెందుతున్నట్లు మనం ఎప్పుడైతే మనం ఫీల్ అవ్వడం మొదలు పెడతామో అది మేనిఫెస్ట్ కావడానికి కావాల్సిన ప్రతి కోణాన్ని మన జీవితంలోకి యూనివర్స్ తీసుకొస్తుంది. మనం ఉదాహరణకు ఇక్కడి నుంచి
ఢిల్లీ వెళ్ళాలి, 2.5 గంట సమయం పడుతుంది ఫ్లైట్లో వెళ్తే. అదే ట్రైన్లో వెళ్తే 24 అవర్స్ పడుతుంది. బస్సులో వెళ్తే 36 అవర్స్ పడుతుంది. నడుచుకుంటూ పోతే కొన్ని వారాలు పడుతుంది. విజువలైజేషన్ టెక్నిక్ అనేది ర్యాకెట్లో పోవడం లాంటిది. పోవడం ఢిల్లీకి అనేది ఒక ఆలోచన అయితే, మనం ఏ సాధనం ద్వారా వెళ్తున్నాము అన్నటువంటిది మన ప్రయాణం యొక్క దూరాన్ని ఎంతసేపట్లో రీచ్ అవ్వగలుగుతాం అనేది ఆధారపడి ఉంటుంది. విజువలైజేషన్ అనేది ఇక్కడ కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనం ఏదైతే కావాలో మన జీవితంలో దాన్ని మనం అద్భుతంగా విజువలైజ్ చేయగలగాలి. ఊహాశక్తి అన్నది చాలా ప్రభావం చూపిస్తుంది ఇందులో. పవర్ ఆఫ్ ఇమాజినేషన్. మీరు ఎంత అద్భుతంగా ఊహించగలిగితే మీరు ఏది కోరుకుంటున్నారో, మీరు ఎంత అద్భుతంగా విజువలైజ్ చేయగలిగితే అది మీ జీవితంలోకి వచ్చినట్లే. లాస్ట్ 1 మినిట్ మీరు మీ యొక్క ప్రాసెస్ నుంచి నెమ్మదిగా బయటకు వచ్చేద్దాం. స్లోగా నెమ్మదిగా ఆ ప్రాసెస్ నుంచి బయటకు వద్దాం. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మెడిటేషన్ ప్రాసెస్లో ఏదైనా ఒక ప్రాసెస్ చేస్తున్నప్పుడైనా వెంటనే బయటికి రాకూడదు. మనం ఇంకొక ఎనర్జీ జోన్లో ఉంటాం. మనం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎప్పుడు బయటికి రాకూడదు. నెమ్మదిగా మనము అక్కడి నుంచి మనం బయటికి రావాలి. సో ఇప్పుడు ఏదైతే మనం ప్రాసెస్ చేసామో గుర్తుపెట్టుకోండి, అది ఫోకస్డ్గా మినిమం 45 మినిట్స్ ఆ ప్రాసెస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏదైనా జరగాలి అన్నప్పుడు దాని మీద మీకు అంత ప్యాషన్ ఉండాలి, అంత ఇంటెన్సిటీ కూడా ఉండాలి. మీరు ప్రాసెస్ చేస్తున్నప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఢిల్లీ ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఢిల్లీ, ఎస్. ఎంతమంది ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళారు? ఎంతసేపు పడుతుంది ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళడానికి? హైదరాబాద్ నుంచి 2 అవర్స్ నుంచి 2.5 అవర్స్ పడుతుంది. ట్రైన్లో ఎంతమంది వెళ్ళారు? ట్రైన్లో ఎంత టైం పడుతుంది? 25 అవర్స్, 26 అవర్స్. రాజధాని ఎక్స్ప్రెస్ కొంచెం ఫాస్ట్ పోతుంది, నిజాముద్దీన్ కొంచెం స్లోగా వెళ్తుంది. బస్సులో పోతే ఎంత టైం పడుతుంది? 1.5 డే బేస్డ్ ఆన్ జర్నీని బట్టి ఒక 1.5 డే నుంచి 2 డేస్ వేసుకుందాం. బైక్లో పోతే ఆకుండా పోతే 1 వీక్, ఆగకుండా పోతే 2 రోజులు అనుకో, 3 రోజులు అనుకో. ఓకే. నడుచుకుంటూ పోతే 15 రోజులు. ఎవరు చెప్పింది 15 రోజులు? ఎవరమ్మా? నువ్వేనా తల్లి? గట్టిగా చెప్పకూడదు అమ్మకి అసలు. ఏమ్మా 15 రోజుల్లో నడుస్తావు? గ్రేట్ తల్లి. అమ్మా. సో చూడండి, ఎంతైతే నవ్వుకున్నామో మీకు ఇప్పుడు షాకింగ్ అయ్యే విషయం కూడా చెప్తాను. ఈ సమూహంలో నడుచుకుంటూ పోయేటోళ్ళు ఉన్నారు ఢిల్లీకి, బైక్లో పోయేటోళ్ళు ఉన్నారు, బస్సులో పోయేటోళ్ళు ఉన్నారు, ట్రైన్లో పోయేటోళ్ళు ఉన్నారు, ఫ్లైట్లో పోయేటోళ్ళు ఉన్నారు. ఎక్కడ పోకుండా ఈడే ఉందాం బాగుందని ఉండిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. మాస్టర్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే సృష్టించుకోవాలి అని అనుకుంటామో దానికి అనుగుణంగా హోల్ యూనివర్స్ పనిచేస్తుంది. మనతో ఉన్న మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మాస్టర్లు అందరూ పనిచేస్తారు. ఉదాహరణకు ధ్యాన ప్రచారం ప్రపంచమంతా చేయాలన్నది సంకల్పం నాది. ఎప్పుడు? 8వ తరగతిలో నా పర్పస్ ఆఫ్ లైఫ్ని నేను రియలైజ్ అయినప్పుడు ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేయాలి. ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేయాలంటే నేను ఆలోచించా,
ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ వదిలేసి నేను పిఎంసికి ఎందుకు వచ్చాను అని ఎందుకు అని ఆలోచిస్తే దానికి ఒక నెల రోజుల తర్వాత నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే ప్రపంచం అంతా ధ్యానం చెప్పాలి అన్నది నా యొక్క సంకల్పం. అందుకే నేను పిఎంసిలోకి వెళ్ళాను. సంకల్పం ఎప్పుడు? 8వ తరగతి. అది ఫ్రూట్ అయ్యింది ఎప్పుడు? 2018 సంవత్సరంలో. 1998లో నేను సంకల్పం పెట్టుకుంటే ప్రపంచం అంతా ధ్యానం చెప్పాలని. అది 2018లో అది మేనిఫెస్ట్ అయింది. అంటే ఎన్ని సంవత్సరాల మధ్యలో ఉంది? అర్థమవుతుందా? అది కూడా నేను ఎక్కడ జారిపోకుండా ఇదే పాతలో ఉండడం వల్ల. అర్థమవుతుందా? అంటే మనం ఏదైతే కావాలి అని కోరుకుంటున్నామో, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, దేశాన్ని ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ప్రధానమంత్రి ఎప్పుడయ్యారు? సంకల్పం పెట్టుకోగానే ప్రధానమంత్రి అయ్యారా? ఎన్ని సంవత్సరాల తర్వాత అయ్యారు? ఎన్ని సంవత్సరాల తర్వాత అయ్యారు? ప్రతి దానికి టైం పడుతుంది. మనం ఏదైతే సంకల్పించామో, మనం ఏ పంట కోయాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి అంతవరకు కంప్లీట్గా మన ధ్యాస ఎక్కడుంది అన్నది ఇంపార్టెంట్. మాస్టర్స్, ఇక్కడ ఆధ్యాత్మికతను మనం అంత ఆషామాషిగా తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫోకస్డ్గా ఉంటే ఎటువంటి రిజల్ట్స్ అయినా వస్తాయి ఆధ్యాత్మికతలో. ఫోకస్ లేకపోతే ఏది రాదు కూడా. ఎస్, ఫోకస్ లేకపోతే ఏది కూడా రాదు. విజువలైజేషన్ టెక్నిక్, ఇమాజినేషన్ అనేటువంటిది, క్లియర్ థాట్ అనేది ఈ యొక్క మేనిఫెస్టేషన్లో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాయి. సమయం తక్కువ ఉండడం వల్ల నేను మీకు అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి ఒక చిన్న ప్రాసెస్ చేసాం. ఒక 5 minutes. ఇది మినిమం ఒక 45 minutes ప్రాసెస్ చేసుకోవాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతికూలమైన ఆలోచనలు, మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో దానికి వ్యతిరేకమైన ఆలోచనలు మన లోపల నుంచి వస్తాయి. ఫస్ట్ వాటన్నిటిని మనం హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సారు ఉన్నారు. ఇప్పుడు సారు ఈ సపోర్ట్ లేకుండా ఇప్పుడు ప్రస్తుతం నడవలేరు. నడవనప్పుడు ఈ విజువలైజేషన్ చేస్తున్నప్పుడు తనకేం కావాలో కోరుకుంటున్నప్పుడు ఇన్ని రోజులే నేను ఏం నడవలేకపోయినా ఇప్పుడు నడుస్తానా, ఇది చేయడం వల్ల మైండ్ తన లోపల నుంచి వెంటనే ఆలోచన వస్తుంది. మీరందరూ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, మిరాకిల్ మ్యాన్ అని కొడితే వస్తుంది ఒకటి, మిరాకిల్ మ్యాన్. ఓకే, ఆయనను మిరాకిల్ మ్యాన్ అని పిలుస్తారు. ఒక ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు, చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు అది కొన్ని సాంకేతిక కారణాల వల్ల బ్లాస్ట్ అయిపోతుంది. ఆయనకి ఏవి పనిచేయవు బాడీలో మొత్తం. ఆయనకి టెక్నిక్ తెలుసు. ఆయన December 25th నేను లేచి హాస్పిటల్లోంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతా అని ఆయన ఒక డెసిషన్ తీసుకుంటాడు. నోట్లో అన్ని పైపులు, వెన్నెముక అంతా ఇరిగిపోయింది, కాళ్ళు చేతులు పనిచేయవు. కానీ తను అన్నీ బాగైనట్లు, తను లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్లు, అంతా ప్రపంచం అంతా తిరిగి క్లాసెస్ చెప్తున్నట్లు ఆయన కంప్లీట్గా విజువలైజ్ చేసేవాడు అనమాట. దాన్ని ఊహించేవాడు. నిజంగా అది జరిగిపోయింది. దట్ ఈస్ ద పవర్. ఇది అద్భుతమైనటువంటి శాస్త్రం. ఎంతోమంది దీని మీద ఎన్నో సాధించిన వాళ్ళు భూమి మీద ఉన్నారు. రాము మాస్టర్ కూడా ఎన్నో సాధించాడు దీంతో. నా జీవితంలో నేను ఎన్నో సాధించాను దీంతో. సూత్రం ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు, ఇప్పుడు ఒక పెద్ద ఇంద్రభవనం తాళం ఎంత ఉంటుంది? కొంచెమే ఉంటుంది. అది తీస్తే మొత్తం లోపలికి పోయి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అనుభవాన్ని చెందొచ్చు దాంట్లో. కానీ ఆ తాళం కనుక మిస్ అయిపోయామనుకో అది అలానే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం. సో ఇదొక కీ. మీ జీవితంలో దీన్ని ఉపయోగించుకొని మీరు అద్భుతాలు సృష్టించుకోవాలని, ఈ జ్ఞానాన్ని ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను. నేను దీనివల్ల ఎంతో బెనిఫిట్ అయ్యాను. అది చెప్పడం కోసమే అదే పనిగా వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ. ఎలా ఉంది మేనిఫెస్టేషన్ కోర్సు?
మీ చప్పట్లలో క్లారిటీ లేదు మరి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేనిఫెస్టేషన్ అంటే యూట్యూబ్లో అలా ఒక వీడియో చూస్తే, ఒక పుస్తకం చదివి, ఒక వీడియో చెప్పి బోల్డని దొరుకుతాయి యూట్యూబ్ ఛానల్లో. కానీ ఈ స్వామీజీ 30 సంవత్సరాల నుండి జీవితాన్ని దానికి అంకితం చేసిండు కాబట్టి అమెరికా మొత్తం 15 స్టేట్లు మొత్తం తిరిగి వచ్చిండు. చాలామంది అమెరికాకి ఎలా పోవాలన్నా కూడా తెలీదు, జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు. ఒక సంవత్సరంలో 15 స్టేట్లు మొత్తం ఒక 2 నెలలు. అది ఊరికే టూర్గా కాదు, ప్రతి స్టేట్లో క్లాసులు, గంటకు షెడ్యూల్స్. ఇక్కడ విజువలైజ్ చేసిండు. దుబాయ్ వెళ్ళిండు, అక్కడ విజువలైజేషన్ ఉంది. కారు, కంపెనీలు, డైరెక్టర్స్, డబ్బులు, ఇంత పెద్ద సొసైటీకి ఒక పిల్లర్ లాగా ఉండడం. చిన్నప్పటి నుంచి చూశారు కదా ఫోటోలు. ఇవన్నీ కూడా మేనిఫెస్టేషనే, ఇవన్నీ కలలు కావు. అనుభవం నుంచి చెప్పారు మాస్టర్. అనుభవాన్ని మీకు ఎందుకు చెప్పారంటే, నేను చేశాను రా బాబు, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, కింది నుంచి 0 నుంచి వచ్చిండు, ఎవరికైనా సాధ్యం అనడానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ ఆనంద్ గారు. గట్టిగా చెప్పాలి కొడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ స్వామీజీ.